నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఉమ్మడి కడప జిల్లా ప్రజలంటే అందరికీ తెలిసి ఉంటుంది. కడప జిల్లా అంటే పలానా నియోజకవర్గాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రజలకు చాలా వరకు తెలిసి ఉంటుంది. అలాగే ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు సంబంధించి స్థానిక మీడియాలో ఒక కథనం అయితే రావడం జరిగిందనమాట. వివరాల్లోకి వెళితే కువైట్ లోని చాలా గడపల్లో ఉమ్మడి కడప జిల్లా ప్రజలే కనిపిస్తారు. ముఖ్యంగా కడప, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు, తంబళ్లపల్లి ప్రాంతాలకు చెందిన వారు సుమారుగా 58,000 మందికి పైగా ప్రజలు కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పేసి, ఇళ్లలో పనిచేసే మహిళల మొదలు భవన నిర్మాణం, విద్యుత్తు, ఇతర చిన్నపాటి పరిశ్రమల్లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. పలువురు విద్యావంతులు కూడా అక్కడ కంపెనీలు, షాపులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ సంపాదించిన డబ్బుతోనే ఇండియాలో ఉన్న కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ ఉంటారు. గతంలో ఈ విధానం సులభంగా ఉండేది. ఇటీవల కాలంలో కువైట్ ప్రభుత్వం ప్రవాసుల కదలికలతో పాటు వారిని పనుల నుంచి తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు చేపట్టింది. ఆ దిశగా కువైట్ విజన్ 2035ను రూపొందించింది. ఈ పరిణామం ఇప్పుడు పలువురిని ఆందోళనకు గురి చేస్తూ ఉంది. వీసాల గడువు ముగిసినప్పటికీ కొందరు కువైట్ లోనే ఏదో ఒక ప్రాంతంలో ఉంటూ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతూ ఉన్నారు. అధికారులకు ఎప్పుడైనా దొరికితే ఇంటికి పంపేవారు. తాజా సంస్కరణలో వీసా, ఉపాధి నిబంధనలు కఠినతరం చేసింది. ప్రవాసుల ఉపాధి, ఆర్థిక, నివాస, నేర వివరాలు తెలుసుకునేందుకు ఇటీవల తనిఖీలను ముమ్మరం చేసింది. కువైట్ వీధులు పనులకు వెళ్లేందుకు కూలీలు సిద్ధంగా ఉండే కూడళ్లలో తనిఖీలు సాగిస్తూ ఉంది. చిరునామా సహా నివాస వివరాలన్నీ పరిశీలిస్తూ ఉంది. వీసా గడువు ముగిసిన వారిని గుర్తించి పోలీసులకు అప్పగిస్తూ ఉన్నారు. వీసా బతాకా వివరాలు పరిశీలిస్తూ ఉన్నారు. ఏమాత్రం తేడా ఉన్నా అక్కడ యజమాని తనకు తెలియదని చెప్పినా నేరుగా జైలుకు పంపుతూ ఉంది. ఈ పరిణామంతో కుటుంబీకులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కువైట్ లోని జహరా, హవల్లీ, కైతాన్, పర్వానియా, మాలియా ప్రాంతాలలో ఇరుకైన గదులతో కూడిన పెద్ద భవనాలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా వలస కూలీలు చిన్నపాటి గదులను అద్దెకు తీసుకొని నివసిస్తూ ఉంటారు. యజమానితో నిర్ణీత కాల వ్యవధితో కూడిన ఒప్పందం చేసుకుంటారు. కొత్త నిబంధనల ప్రకారం యజమాని ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అద్దెదారులు బిక్కుబిక్కుమంటూ నివసించాల్సిన దుస్థితి తలెత్తింది. గతంలో ఒక మంచం పట్టే గదికి అద్దె నెలకు 25 దినార్లు అంటే 7,000 రూపాయలు చెల్లించేవారు. కొత్త నిబంధనల ప్రకారం కనీసం 200 నుంచి 250 దినార్లు, 60 నుంచి 70,000 రూపాయలు చెల్లించి బతాకాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా వాసుల్లో వాళ్ళలో ఆందోళన రేకెత్తిస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే బతాకాలు అప్డేట్ చేసుకోవాలని చెప్పి చాలా మందికి తెలియజేయడం జరిగింది. దీంతో చాలా మంది బ్రోకర్లు కానీ ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో 150 దినార్లు, 200 దినార్ల వరకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కువైట్ లో బతాకా అప్డేట్ కోసం అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి డబ్బు ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.